ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో అద్దెకు ఉన్న ఇంట్లో పోలీసులు సోదాలు పూర్తి చేశారు. అశోక్ నగర్ కు ఉదయ్ను వెంట తీసుకెళ్లి మరీ తనిఖీలు చేశారు. సోదాలు పూర్తయిన వెంటనే అశోక్ నగర్ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకుని బయలుదేరారు. ఇక కాసేపట్లో ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి వేధింపుల కేసులో నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 18వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా ట్రైనీ ఐపీఎస్. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. అయితే ఈ నెల 20వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. దీంతో ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 4 రోజులు చికిత్స తీసుకున్నాడు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి కోసం 4 బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే అనూహ్యంగా తన సొంత ఊర్లో కనిపించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నిన్న సాయంత్రం మిర్యాలగూడ దామరచెర్ల వద్ద హైదరాబాద్ వస్తూ ఉండగా ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏం చెప్పాలనుకున్నారు ఉదయ్ గారు? మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి. ఏం చెప్పాలనుకున్నారు? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని రిమాండ్ కు తరలించారు, విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. స్వప్న, ప్రస్తుతం ఉస్మానియాలో అతనికి ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు చేయించడానికి కొద్దిసేపటి క్రితమే తీసుకొని రావడం జరిగింది. లోపలికి ప్రస్తుతం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకుని వెళ్లారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఉదయ్ కృష్ణారెడ్డిని అతను గతంలో అశోక్ నగర్ లో రెంట్కు ఉంటున్న గది దగ్గరికి తీసుకుని వెళ్లారు. అక్కడ గది దగ్గర కొన్ని ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు. గదిలో దాదాపు 40 నిమిషాల పాటు సోదాలు చేసిన తర్వాత మళ్లీ నేరుగా అతన్ని ఉస్మానియాకైతే తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్లీ ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకొని వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచడానికి అవసరమైన హెల్త్ చెకప్ ఏదైతే ఉంటుందో ఆ హెల్త్ చెకప్ కు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కేసుకు సంబంధించి కనుక చూసుకుంటే మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది. తనపై లైంగిక దాడికి, లైంగిక వేధింపులో పాల్పడ్డాడంటూ కూడా అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అదే రోజు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 20వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డి ఎస్ఆర్ నగర్లోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి అతన్ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో దాదాపు 4 రోజుల పాటు అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత అతను పోలీసులకు అందుబాటులోకి రాలేదు. నోటీసులు ఇవ్వడానికి అతను ఏదైతే ఎన్పిఏలో అడ్రస్ ఇచ్చాడో ఆ అడ్రస్ కి వెళ్లారు. కానీ అక్కడ మాత్రం లాక్ వేసి ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీంతో అతను పరారీలో ఉన్నాడంటే కూడా అధికారులు చెప్తూ రావడం జరిగింది. కానీ అనూహ్యంగా ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న ఎన్టీవీతో తన స్వగ్రామంలో మాట్లాడడం జరిగింది. తన నానమ్మ హెల్త్ ఇబ్బందికరంగా ఉండడంతో చూడడానికి తను స్వగ్రామానికి వచ్చానంటూ కూడా అతను అందులో చెప్పడం జరిగింది. అలాగే న్యాయ వ్యవస్థ పైన తనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని చెప్పడం జరిగింది. తన నిర్దోషిత్వాన్ని పూర్తి స్థాయిలో నిరూపించుకుంటానంటూ కూడా అతను అందులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా నిన్న మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి తన స్వగ్రామం నుండి హైదరాబాద్ కు రావడానికి బయలుదేరాడు. ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ చోటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ ఉంది. ఆ విచారణ కోసం హైకోర్టుకు వచ్చేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తన స్వగ్రామం నుండి బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే అతను ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి తెలంగాణ బార్డర్లోకి వచ్చాడో అతన్ని దామరచెర్ల సమీపంలో తెలంగాణకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం అతన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి రాత్రి తీసుకొని వచ్చారు. అక్కడి నుండి మళ్ళీ అతన్ని 3C కి తీసుకొని వెళ్లారు. అక్కడ విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో
లావణ్య నాయక్ అతనికి సంబంధించిన స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో రికార్డు చేయడం జరిగింది. స్టేట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత అతన్ని నేరుగా ఉదయ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు ఇవాళ ఉదయం 8:30 ప్రాంతంలో తీసుకొని రావడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో మరొకసారి అతనికి సంబంధించిన స్టేట్మెంట్ తో పాటు రిమాండ్ రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఇద్దరు పంచులను పిలిపించి వాళ్ళతోటి సంతకాలు చేపించారు. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా ఆసుపత్రికి అని బయలుదేరారు. కానీ మధ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో అతను అద్దెకుంటున్న గదికి తీసుకుని వెళ్లి అక్కడ కొన్ని సెల్ ఫోన్స్ ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. మరి అక్కడ ఏం స్వాధీనం చేసుకున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. అక్కడ కొంత సోదాలు దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. సోదాలు పూర్తయిన తర్వాత నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య చికిత్స పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొని వెళ్తారు. ఉప్పరపల్లి కోర్టులో ఉదయ కృష్ణారెడ్డిని హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే మొత్తం సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య పరీక్షలకి మరొక 10 నిమిషాల పాటు సమయం పడుతుంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి ఉదయ కృష్ణారెడ్డిని తరలిస్తారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.